సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 1వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్తిగా, శ్రావణ 2వ శుక్రవారం, లక్ష్మీ పూజ శ్రేయస్కరం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయములో శుక్రుడు సంచరిస్తున్నాడు గనక సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల మీదైనటువంటి శైలిలో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. మీ విజయానికి, మీ గుర్తింపుకు మీరు ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబం సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైనటువంటి విషయాలు కాస్త వెనకడుగు వేస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయములో గురువు సంచారం జరుగుతోంది కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. మీదైనటువంటి శైలిలో నూతన విజయాలను సాధించుకోగలుగుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. జనసహకారం బాగా ఉంటుంది. చాలా పనులు పూర్తి చేస్తారు. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శని సంచారం వల్ల పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, పరమేశ్వరునికి పాలాభిషేకం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వాహన సంబంధ విషయాల్లో కానీ సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని, శుభ కార్యక్రమాల నిర్వహణను ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం జరుగుతోంది కనుక మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు షష్టమంలో రాహు సంచారం వల్ల మంచి విజయాలను సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో మనస్పర్ధలు, అవమానాలు రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. షష్టములో శని సంచారం వల్ల
పోటీ ప్రపంచంలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, ఇంట బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ ఎడబాటు రావడానికి అవకాశం ఉంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు అష్టమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. అనుకోకుండా నూతన అవకాశం కానీ నూతన ఆదాయం కానీ అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని పోరాట పటిమతో అంతిమ విజయాన్ని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసిరావు. పనివారి సహకారం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు నల్లని ద్రాక్ష దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం, వ్యక్తుల సహకారం, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. అష్టమంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్య లక్షణాలు, తండ్రికి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదవండి. సూర్య దర్శనం చేసుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మీదైనటువంటి శైలిలో మీరు చేసే కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతు సంచారం ఉంది. ఒక నిరాశ, అశాంతి, ఆటంకాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తండ్రి గారి ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురు సంచారం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని కొన్ని విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తుంది. అయితే 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండండి. మంచి రోజులు వచ్చేంత వరకు నిరీక్షించండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.